సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయములో 24వ శ్లోకము 25వ శ్లోకము గురించి తెలుసుకుందాము. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. ఈ శ్లోకము యోగి గురించి తెలియజేశారు. భావము: సుఖ దుఃఖములను ఎవడు సమముగా చూచునో, బంగారు మన్ను రాతికి ఎవడు సమముగా విలువనిచ్చునో, ప్రీతి అప్రీతి స్తుతి నిందల ఎడల ఎవడు స్థిరబుద్ధి గలవాడై ఉండునో అని ఈ శ్లోకములో తెలియజేశారు. అంటే సుఖ దుఃఖములను ఎవరు సమానముగా చూస్తున్నారో, బంగారునికి మన్నుకి ఎవరు ఈ రెండిటిని సమముగా చూస్తున్నాడో, ప్రీతి అప్రీతి స్తుతి నిందల ఎడల ఎవడు స్థిర బుద్ధి కలవాడై ఉండునో వాడు యోగి అని ఈ శ్లోకంలో తెలియజేశారు. 25వ శ్లోకంలో చూద్దాము. మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్య ఉచ్యతే. ఈ శ్లోకము కూడా యోగి గురించి తెలియచేశారు. యోగి ఎట్లుంటాడు అనేది. భావము: ఎవడు మానవమానములు యందు మిత్ర శత్రువుల యందు సమబుద్ధి కలవాడో, కామ్య కర్మలను ఎల్లా పరిత్యజించిన వాడెవడో అట్టి వానిని గుణాతీతుడని చెప్పవచ్చును. అనగా ఎవరు మానవమానముల యందు కూడా మిత్ర శత్రువుల యందు కూడా సమబుద్ధి కలిగి ఉన్నారో, అవమానములందు కూడా మిత్రుడు, శత్రువులందు కూడా వీడు నావాడు వీడు నా శత్రువు అనేది లేకుండా సమబుద్ధి కలిగి ఉన్నాడో, కామ్య కర్మలనెల్లా పరిత్యజించిన వాడెవడో అట్టి వానిని గుణాతీతుడని చెప్పవచ్చును అని ఈ శ్లోకములో తెలియజేశారు. అందరికీ నమస్కారం.